హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు లైఫ్ హబ్. ఈరోజు అయితే మనం ఒంగోలులో ఉన్న కొత్త మార్కెట్ రూట్లో టైటానిక్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. మా వాడైతే ఈ ఎగ్జిబిషన్ చూడడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. చూసారా ఎలా వెళ్తున్నాడో? సెట్ అయితే మామూలుగా లేదు, ఎర్రగా తీశారు. చాలా బాగుంది సెట్ అయితే. నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్కి. లోపల అసలు సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ఎగ్జిబిషన్ అయితే. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఎవరైతే ఈ ఎగ్జిబిషన్కి ఇంకా వెళ్ళలేదో ఒంగోలులో ఉండి కూడా, వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారని ముందే మేము గెస్ట్ చేసాము. ఎందుకంటే 2-3 మంత్స్ పట్టినట్టుంది ఎగ్జిబిషన్ సెట్ పెట్టడానికి. చాలా బాగుంది. లోపలైతే ఇలా టైటానిక్ మూవీలో ఉన్న హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అందరి ఫోటోలు ఇలా పెట్టారు. నేనైతే ఆ మూవీ చూడలేదు, కానీ ఇక్కడ అందరినీ ఫోటోలు అయితే సెట్ చేశారు. చూసారు కదా, చాలా బాగా పెట్టారు కదా. ఇలాగా ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు అందరి ఫోటోలు ఇలానే యాడ్ చేసి పెట్టారు. సో అన్నీ చూసుకుంటూ నిదానంగా వెళ్ళాం. మేము 7:30కి అయితే లోపలికి వెళ్ళాము. వచ్చేటప్పటికి 9:30 అయ్యింది. సో చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, అన్నీ చూశాను. మా షన్నుగాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఈ ఎగ్జిబిషన్లో. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ లోపలైతే సెట్టింగ్ ఇట్లా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికైతే వ్యూ చాలా బాగుంది. లోపల చాలా చాలా ఉన్నాయి. మూన్ అండ్ బటర్ఫ్లై థీమ్తో బాగున్నాయి చాలా. 2 కళ్ళు సరిపోలేదు ఇక్కడ చూడడానికైతే. అసలు ఈ ఎగ్జిబిషన్ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. మా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు, ఫొటోస్ కూడా దిగాడు. అయితే ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను అనమాట నేను. అంత బాగుంది ఎగ్జిబిషన్. 2 కళ్ళు సరిపోలేదు. మైండ్ బ్లోయింగ్, ఆసమ్. అల్లాడిచ్చారు అసలు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది ఎగ్జిబిషన్. ఇక్కడ 3 ఎగ్జిబిషన్స్ పెట్టారు ఒంగోలులో. అయితే నాకు ఈ ఎగ్జిబిషన్ అయితే బాగా నచ్చింది. ఇంతకుముందు వేరే ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాను, దానికన్నా కూడా ఇదైతే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాం మనం. ఇక్కడ వచ్చేసి లేడీస్ షాపింగ్ చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, రబ్బర్లు అన్నీ ఉన్నాయన్నమాట షాప్లో. ఈ షాప్లో అయితే మనకు కావాల్సినవి మొత్తం ఉన్నాయి. నెయిల్ పాలిష్, ఐలైనర్, ఇటువైపు బొమ్మలు, పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయి. గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గేమ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. హారర్ థీమ్ కూడా ఇచ్చారు. లోపల దయ్యాలు ఉంటాయి అనమాట. మా వాడు భయపడిపోయాడు బాగా. అది చూసిన దగ్గర నుంచి అటువైపు పోవట్లేదు వాడు. ఈ హారర్ దగ్గర అయితే సౌండ్స్ కూడా పెట్టారు, బయటకు కూడా వినిపించేస్తున్నాయి. నాకైతే చాలా భయం వేసింది చూడంగానే. లోపలికి వెళ్ళాలని ఆశగా ఉంది, కానీ నేనైతే వెళ్ళను లోపలికి. బయట చూడడానికి చాలా భయంకరంగా ఉంది, లోపల ఎలా ఉండిద్దో. ఇటు వచ్చేసి గేమ్స్ అనమాట. ఇంకా గేమ్ సెక్షన్ మొదలైంది. బాల్స్, రింగ్స్ అలా చాలా ఇచ్చారు. నేనైతే ఎంజాయ్ చేశాను ఇట్లాగా. దీని పేరేందో నాకు తెలియదు. సో ఇది ఎక్కాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇది ఎక్కడం. చాలా బాగుంది. స్టార్టింగ్లో స్లోగా తిరిగింది, కానీ తర్వాత చాలా స్పీడ్గా తిరిగింది. చాలా భయం వేసింది అండ్ ఎంజాయ్ కూడా చేశాను. ఇదైతే సింగిల్ కింగ్ లాగా ఎగ్జిబిషన్లో ఈ కారుల్లో మా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఈసారి కూడా మా వాడు ఒక్కడే ఎక్కాడు ఈ కారు. ఎలా ఎక్కుతాడో ఏంటో అని భయం వేసింది, దిగుతాడేమోనని. కానీ లేదు, బాగానే కూర్చొని ఎంజాయ్ చేశాడు. తిరిగినంతసేపు బాగానే తిరిగాడు, కానీ ఎందుకు కళ్ళు మూసుకున్నాడో అర్థం కాలేదు. నిద్ర వస్తుందేమో అనుకున్నాను నేను ఫస్ట్, కానీ నిద్ర కాదు. వెనకాల దయ్యం పోస్టర్ కనిపించింది మా ఓడికి. అది చూడంగానే భయపడి కళ్ళు మూసుకున్నాడు పాపం. ఇంకా తర్వాత మేము అడిగేపాటికి ఇంకా ఏడిచి దిగుతానని గోల్ చేస్తే ఇంకా దింపేసాము వాడిని.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో డిఫరెంట్ ఉన్నాయి. ఒకే దాంట్లో బైక్, కారు, ఏరోప్లేన్ ఉన్నాయి. సో వాడు ఒకరికి భయం కాబట్టి మా ఆయన తోడుగా వెళ్ళాడు. ఇక్కడ పెద్దలకి ఎలో కూడా ఉందన్నమాట. కార్ అయితే కూర్చోవచ్చంట. సో వీళ్ళు కార్ ఎక్కారు. ఈ విధంగా అయితే మేము ఎగ్జిబిషన్లో చాలా ఎంజాయ్ చేసాం. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. టైటానిక్ ఎగ్జిబిషన్ ఇన్ ఒంగోల్, కొత్త మార్కెట్ రోడ్. బాయ్ బాయ్.